గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, నేను మీ సదాశివయ్య. ఇప్పుడు మనం తెలంగాణ బొటానికల్ గార్డెన్ డాక్టర్ బిఆర్ఆర్ గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ జడ్చర్లలో ఉన్నాం. ఇక్కడ చూడొచ్చు, మనం ఒక చెట్టు ఎండిపోయింది. రీజన్ ఏంటి అని మనం ఒకసారి గమనిస్తే, చెట్లు ఎందుకు ఎండిపోతున్నాయి ఒకసారి అని, దీనికి రూట్ బోరర్ అంటే వేరుతొలుచు పురుగు అటాక్ కావడం వల్ల అది కిందికి వెళ్ళి వేరుని కట్ చేస్తుంది. తద్వారా చెట్టు ఎండిపోతుంది అనమాట. మరి వేరు పురుగు ఎలాగ అటాక్ అయ్యింది అని చూసుకోవడానికి ఎప్పుడు కూడా ఏ చెట్టు అయితే మనకు చనిపోయింది అనుకుంటున్నామో ఆ చెట్టుకు సుమారు ఒక అడుగు దూరంలో లేదా ఒక 1.5 ఫీట్ దూరంలో ఇలాగా చిన్న చిన్న రంధ్రాలు ఉంటాయి. ఈ రంధ్రాలను గమనిస్తే మనము ఈ రంధ్రాల్లోకి వేరు పురుగుకు సంబంధించినటువంటి ఆ ఇన్సెక్ట్ అనేటువంటిది లోపలికి వెళ్ళి లోపల ఎగ్స్ పెట్టేసి తను చనిపోతుంది. ఎగ్స్ పెట్టిన తర్వాత పొదిగిన తర్వాత లార్వాలు బయటకు వస్తాయి. ఆ లార్వాలకి ఫుడ్ కావాలి కాబట్టి ఆ లార్వాలు ఏదైతే వేరు ఉందో ఆ వేరును తినేస్తాయి. అలాగ వేరును ఎప్పుడైతే తినేస్తాయో చెట్టు మొత్తం ఇలాగ ఎండిపోతుంది. తర్వాత అదే పెద్ద చెట్లు అయితే ఈ కాండాలకు కూడా హోల్స్ పడేటువంటి అవకాశాలు ఉంటాయి. ఇక్కడ మనం చూడొచ్చు, ఇలాగ మొత్తం అంతా ఎండిపోతూ ఉంటుంది. సో ఇది రీసెంట్గా చనిపోయింది కాబట్టి ఇంకా కొద్దిగా పసిమి ఉన్నట్టుగా కనిపిస్తూ ఉంది, ఇలాగ వంగుతుంది. సో కానీ కొన్ని చెట్లయితే అలాగ అంటనే పట విరిగిపోతాయి. దానికి రీజన్ ఏంటంటే ఆల్రెడీ ఇంకా పూర్తిగా చనిపోయింది అని అర్థం. సో ఇటువంటి వేరు పురుగుల్ని మనం గమనిస్తే వాటిని చంపాలి అనుకుంటే క్లోరోపైరిపాస్, COC ఆ రెండు కూడా వాటర్లో కలిపి వాటిని ఒక్కొక్క చెట్టుకి సుమారుగా ఒక 2 లీటర్లు లేదా 3 లీటర్ల చొప్పున అందిస్తే అవి భూమిలోకి ఇంకిపోయి లోపల ఉన్నటువంటి వేరు పురుగుకు సంబంధించిన లార్వాలను చంపేసే అవకాశాలు ఉంటాయి. సో ఆ విధంగా వాటిని మనము నివారించవచ్చు. అయితే ఈ తెలంగాణ బొటానికల్ గార్డెన్లో కెమికల్స్ వాడకపోవడం వల్ల ఎక్కువ శాతం చెట్లు చనిపోతూ ఉన్నాయి. ఇలాగ చనిపోయిన చెట్లను ఇంకొక చెట్టు తెచ్చి రీప్లేస్ చేస్తున్నాం, కానీ కెమికల్స్ వాడట్లేదు. సో ఇది ఫ్రెండ్స్, వేరు పురుగు చెట్టుకు పట్టిందా లేదా ఎలాగ తెలుసుకోవడం అనేటువంటిది. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్.